హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, 9th క్లాసు నేను కవి పరిచయాలు పెడుతున్నానండి. ఫస్ట్ లెసను ధర్మబోధ. కవి వచ్చి నన్నయ్య భట్ అండి. ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతివృత్తం వచ్చి కుటుంబ సంబంధాలు. ఇప్పుడు నన్నయ్య భట్ గారి కవి పరిచయం చూద్దాము. ఇంపార్టెంట్. ఇదిగోండి 9th క్లాసు ఏపీ సిలబస్ అండి. ఇదిగోనండి నన్నయ్య భట్ గారు ఫస్ట్ లెసను ధర్మబోధ. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజరాజు నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. ఆదికవి వాగనుశాసనుడు అని బిరుదులు. చూడండి, ఆదికవి వాగనుశాసనుడు అని బిరుదులు. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పావులూరి మల్లన్న, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతురార్థ శ్వాసంలోనిది. ఇది ఫస్ట్ లెసన్ కవి పరిచయం అండి. సెకండ్ లెసన్ చూద్దాము. చూడండి, పద్యభాగంలో 7, గద్య భాగంలో 7 లెసన్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్లో పెట్టానండి విషయ సూచిక. ఇప్పుడు సెకండ్ లెసన్ చైతన్యం అండి. తాపీ ధర్మారావు గారి కవి పరిచయం చూద్దాము. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధ వ్యాసాలు ఎన్నో రాశాడు. సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూర వెంకటకవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం తాపీ ధర్మారావు రచించిన కొత్తపాలి గ్రంథంలోనిది. నెక్స్ట్ లెసన్ చూద్దామండి. నెక్స్ట్ లెసన్ హరివిల్లు, వివిధ కవులు అని ఇచ్చారండి. చూడండి, కవి పరిచయం. చూడండి, ఈ పాఠ్యాంశంలోని పద్యాలను వివిధ కవులు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నాం. ఎర్రన, హరివంశం, రామరాజభూషణుడు, వసుచరిత్ర, మొల్ల రామాయణం, కుచిమంచి, తిమ్మకవి, రుక్మిణీ పరిణయం, దాశరథి, అమృతాభిషేకం, శ్రీనాథుడు, శృంగార నైషధం, అల్లసాని పెద్దన, మనుచరిత్ర, విపూరి, వెంకటాచార్యుడు, విశ్వకర్మ పురాణం, పోల్కూరికి సోమనాథుడు రచించిన పాండితారాధ్య చరిత్ర గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాల్లో ఈ పాఠం రూపొందించింది. చూడండి, హరివిల్లండి థర్డ్ లెసన్. చూడండి, బోల్డ్ పద్యాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఒక్కొక్కరు రాశారు విడివిడిగా. అందరి గురించి కవి పరిచయాలు మనకి విడిగా అయితే ఇవ్వలేదు, పేర్లు అయితే ఇచ్చారు. చూడండి, 4వది ఆత్మకథ. ఎండ్లూరి సుధాకర్ కవి రచయిత. చూడండి, ఇదిగోండి ఆత్మకథ. కవి పరిచయం వచ్చి ఇదిగోనండి. చూడండి, నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించిన ఆధునిక కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్. ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లెలో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య
శాంతాబాయి వీరి తల్లిదండ్రులు. ఉన్నత చదువులు చదివిన వీరు జాషువా రచనలపై పరిశోధన చేసి PhD పట్టా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. జాషువా పరిశోధనల కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. కవిరత్న, నవయుగ, వచన కవిత చక్రవర్తి వీరి బిరుదులు. వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, ఆటాజని గాంచే, యాత్రా కవిత్వం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ వీరి ఇతర రచనలు. ప్రస్తుత పాఠం నల్లద్రాక్ష పందిరి కవితా సంపుటిలోనిది. జననం మరణం చూడండి, డేట్స్ కూడా ఇంపార్టెంట్. 21/1/59, 28/1/22లో చనిపోయారు. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం చనిపోయారు అనమాట. నెక్స్ట్ అండి 5th లెసన్ స్నేహం. స్నేహంకి కూడా వివిధ కవులు ఉందండి, చూపిస్తాను చూడండి. ఇవి పద్యాలు ఉన్నాయి, వివిధ కవులు రాసినవి. మనకి కవి పరిచయం అయితే ఇందులో లేదండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. చూడండి, ఇందులో పద్యాలు ఉన్నాయి కానీ వాటి కవి పరిచయాలు అయితే లేవు. నెక్స్ట్ లెసన్ తీర్పు అండి. నెక్స్ట్ లెసన్ ఇదిగోండి తీర్పు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కవి పరిచయం చూద్దామండి. కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు. ఇదిగోండి కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్థంగా పాడిన పుష్పవిలాపం గుర్తొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పూరు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపత్రి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. చూడండి, జననం మరణం 4/8/1912లో జన్మించారు. 21/6/92లో మరణించారు. చూడండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నెక్స్ట్ లెసన్ అండి మాట మహిమ. చూడండి, కొలకలూరి స్వరూపరాణి అండి రచయిత. పరిచయం చూద్దాం. సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి. వీరు నడుకుర్తి వెంకటరత్న కవి రత్నమరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోవాడ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి కవి, గాయకుడు. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది. గుంటూరు శారదా నికేతనంలో, ఒంగోలులో HCM టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు. మేమంతా భటులం, విష్ణు మార్గదర్శకులం అనే కవిత మొట్టమొదటి కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైన అంశాలపై విశేషంగా రచనలు చేశారు. నన్నయ్య మహిళా శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రాశారు. కవయిత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమె రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ శ్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుత పాఠ్యభాగం చంద్రగ్రహణం కావ్యంలోనిది. చూడండి, చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ శ్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో దంటండి లెసన్ ప్రజెంట్ మాట మహిమ అనేది. పద్యభాగంలోనైతే అయిపోయండి 7 లెసన్స్. నెక్స్ట్ వీడియోలో నేను గద్య భాగం అయితే పెడతానండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.